జై సీతారాం. నేను మన 12th దశకాவோட మీనింగ్ನ అనుభవించే ముందతి ఫ్యూ విషయాలు మీతో డిస్కస్ చేయాలించేను. దీని ముందిన దశకంలో చూసామంటే మనోడ కశ్యపర్ ఋషిని దితిమాతాని హిరణ్య కశిపుని హిరణ్యాక్షన్ పుట్టినారు అనిసి మన చూసాము. ఇవాళ వీళ్ళిద్దరు జనించేప్పుడే ఎట్ట చెప్పారంటే భాగవతంలో క్యాంటో 3 స్కంద 3లో 17th అధ్యాయంలో మెన్షన్ చేశారు. దితిమాతావోడ గర్భంలోండి మోటి బయట పుట్టిన బిడ్డ వచ్చి హిరణ్యాక్షన్ని, రెండవది పుట్టిన బిడ్డ హిరణ్య కశిపు అనిసి. ఆన భాగవతం క్లియర్గా మెన్షన్ అవుతుంది. వీళ్ళిద్దరిలో ఫస్ట్ బిడ్డ పెద్ద బిడ్డ అంటే హిరణ్య కశిపువే. దేని అంటే ఆ హిరణ్య కశిపువే దితిమాతావోడ గర్భంలో మోట ఉరువవిందిట. సో మోట ఉరువవిన బిడ్డ హిరణ్య కశిపుని, రెండవది ఉరువవిన బిడ్డ హిరణ్యాక్షన. ఆన పుట్టేప్పుడు చూసా అంటే మోట హిరణ్యాక్షన్ పుట్టేండు, దావెననే హిరణ్య కశిపు. ఇది తెలివిగా మనకు భాగవతంలో ఇది వచ్చి మనోட పురాణం పల్ల 1000 వర్షం ముందాతే ఎంత బ్యూటిఫుల్గా చెప్పిండారు. దీన ఇప్పుడే సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పారు. మోట ఫామ్ అయిన బేబీయే సెకండ్గా పుట్టును అని చెప్పి. సో చూడ మన శాస్త్రం మనకి ఎన్నో విషయాలు అల్లి ముందప్పుడే మన చెప్పింది. మననే దాన చూసినందు, దాన ఉనరుందు, దాన ఎత్తునందు మనకు తెలాలి. భట్టత్రి ఇక్కడ దశకం 12 and 13 రెండే దశకంలో అతడు ఏం చేశారంటే భాగవతంలో క్యాంటో 3 స్కంద 3లో ఉండిన 13వ అధ్యాయంలో ఆరంభించి 19వ అధ్యాయం వరకు ఏ విషయం మనోడ సుఖముని వారు చెప్పినారో దాని అట్టనే జ్యూస్గా ఎత్తి 20 శ్లోకాల్లో ఇచ్చి ముడిచారు. ఇక్కడ హిరణ్యాక్షన్ని హిరణ్య కశిపు దోరు చూసామంటే దీన్ని మన ఒక అసురల్హానే మన చూడకూడదు. మనతో రిలేట్ చేసి చూసేప్పుడు ఈ హిరణ్యాక్షన్ అనేదే మన రోగులో ఉండిన మమకారం అంటే ఏమి? ఇది నా ఇది అనేసి మన రోగులో ఒక ఎన్నం అవుతుందేహా. ఇది అన్నీ ఏమి అంటే అది వేరొక్కట్లా హిరణ్యాక్షన్ అనే అరక్కనే మన రోగుల ఈ ఫామ్లో ఉంది అనేసి. హిరణ్యాక్షన్ ఏం చేసేండు, నాతో జోడాడింది రండా నేనే బలశాలి అనేసి ఎంచు లల్కారేండు పిలిసేండు జోడాన్ రండా అనేసి ఏం చేసేండు, అన్నినే నాహే సొంతం అని చెప్పి భూమిన ఎత్తు ప్రళయ జల రోగుల అమిక్కి పెట్టిస్తున్నాడు తనది అనిసి. సో హిరణ్యాక్షన్ అనేది వేరేది. ఏలా మనోడ మమకారమే హిరణ్య కశిపు దోరు చూసావంటే మనోడ అహంకారం. హిరణ్య కశిపుడ చరిత్రంలో చూసావంటే ఎట్ట నేనే నన్ననే మొక్కాలే, నేనే అన్ని అని చెప్పి ఉండిన ఆ ఎన్నం అదే మన రోగుల అహంకారంగా ఉంది. సో ఈ మమకారం నాయిది అనే పట్టుని, అహంకారం నేను అనేదిని ఈ రెండులో చూసా అంటే భగవాన్ బ్యూటిఫుల్గా ఎత్తి చెప్పారు. మోట మమకారమోడ హంతం అవుతనే, హిరణ్యాక్షనోడ హంతం అవుతనే அடுத்ததான అహంకారం నేను అనే ఆ హిరణ్య కశిపున వధం చేసిన వల్లవును అనే ఈ తత్వమే మనకు భాగవతం ఎత్తి చెప్పుతుంది. సో మేర్కొండి ఏమవుతుంది అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.